అండ్ ఇక్కడ రేపటి నుంచి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైపోయింది. అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో రేపు సికింద్రాబాద్ మార్మోగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. రేపు తెల్లవారుజామున వేద మంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరవనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులకు అనుమతించనున్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది. దీనికోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారము 3:30కు అమ్మవారి మహాఆరతి ఉంటుంది. మా సురిటి వంశం నుండి మొదటి బోనము అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తదనంతరం 4 గంటల మహాఆరతితోటి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఆదివారం 10 గంటల నుండి మరి సోమవారం 4 గంటల వరకు మా పూర్వీకులు ఏదైతే సాంప్రదాయ పద్ధతులు ఆచారాలు పాటిస్తూ అది మేము చేయడం జరుగుతుంది. మా పని బాటలతోటి అందరితోటి 8 గంటలకు రంగం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత గావు కార్యక్రమం ఉంటుంది. అంబారి మాలో ఘటము సాగమంపు ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల సమర్పణ నుంచి పలహారం బండ్ల ఊరేగింపు, మరుసటి రోజు జరిగే రంగం, భవిష్యవాణి కార్యక్రమాల వరకు అన్ని సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం అంటే మన జంట నగరాల్లో ఎంతో ప్రతిష్టమైన దేవస్థానం. ఇటు దేవస్థానంలో రేపు 21వ తారీఖు ఆదివారం నాడు కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి మరియు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అధికంగా నిధులు కేటాయించడంతో పాటు ఈ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా 2 మంత్రులను ఏర్పాటు చేసి అనుక్షణం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని శాఖల అధికారులతో ప్రతి 2 రోజులకు ఒకసారి మీటింగులు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచే కాదు, విదేశాల నుంచి సైతం అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు భక్తులు. రేపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇవాళే మొక్కులు చెల్లించుకుంటున్నారు చాలా మంది. ఆలయంలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయమైన పండగ అండి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చాలా ఇష్టమైన పండగ. ఆడవాళ్ళకి చాలా లక్షల కొద్ది బోనాలు చేసుకొని వస్తారు. అమ్మ దీవెనలు అందరికి ఉన్నాయి. అందుకే అంత తృప్తిగా వచ్చి ఎంతెంత దూరం నుంచి వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటాము. చాలా ఇష్టం ఇక్కడికి రావాలంటే. తెలీదు, నేను చాలా దూరం నుంచి వచ్చాను. యుఎస్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత బోనాలకి ఇక్కడ ఉండి చూసుకొని వెళ్ళాలని ఇష్టంగా వచ్చాను. అమ్మవారంటే నాకు చాలా ఇష్టము. అంటే యుఎస్ఏ నుంచి పిల్లలతో పాటు దర్శనం కోసం వచ్చినారమ్మా? వచ్చాము. ఇక్కడ మాకు కలిసి వచ్చింది బోనాలు కూడా. అట్లా చాలా సంతోషంగా ఉంది. దర్శనం కూడా బాగా అయింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రేపైతే చాలా రష్ ఉంటుందేమో. నేను ముందు రోజు వచ్చాను. నాకు దర్శనం అయితే చాలా బాగా అయింది.